ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 62వ కీర్తన ప్రారంభ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. దేవుడి లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, సియోనులో మౌనముగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుట అంటాడు కీర్తనాకారుడు. మౌనంగా ఉండడం స్తుతి ఎలాగవుతుంది? స్తుతించినప్పుడు తప్పకుండా శబ్దం వస్తుంది కదూ. నా పెదవులు నిన్ను గూర్చి స్తుతించును అని పాడిన భక్తుడే మౌనంగా ఉండినప్పుడు స్తుతి కలుగుతుందనడం ఏంటి? పెదవులతో పలికే మాటల కంటే మనసులో నిశ్శబ్దమే ఎక్కువ దేవునికి స్తుతియాగం. మన ప్రాణం పలు విధాలుగా కృంగిపోతూ ఉంటుంది. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని తన ప్రాణాన్ని ప్రశ్నిస్తున్నాడు కీర్తనకారుడు. ప్రియమిత్రులారా, దేవుని క్రియలను సంకోచిస్తూ పెదవులతో వేల స్తుతులు పాడినా ఆ స్తుతియాగము దేవునికి ఇంపైన సువాసనగా, దేవునికి సంతోషాన్ని కలిగించదు. నోటితో స్తుతులు పలకడమే కాదు, మనసు మౌనమవడం కూడా చాలా ముఖ్యమే. ఎన్ని శ్రమలొచ్చినా, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా నీ మనసు నిమ్మలంగా మౌనంగా ఉండేదెప్పుడు? ఇదిగో కీర్తనకారుడు మార్గాన్ని చూపుతున్నాడు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. హల్లెలూయా. ప్రియమిత్రులారా, దేవునిని నీ ప్రాణము నమ్ముకున్నప్పుడు, దేవునిని ఆశ్రయించినప్పుడు ఆయన ద్వారా నీకు కలుగుతున్న రక్షణను నీవు గుర్తించగలిగిన నాడు, పెదవులతో మాటలతో కాదు, మనసులో హృదయపూర్వకంగా నీవు గుర్తించిన నాడు నీ ప్రాణము మౌనమవుతుంది. దేవుని మీద నమ్మిక లేనప్పుడే ప్రాణం కలవరంతోనూ తొందరపాటుతోనూ నింపబడుతుంది. ప్రియమిత్రులారా, మన తొందరపాట్లన్నిటికీ స్వస్తి పలుకుదాం. ఈ కీర్తన ప్రారంభ వచనంలో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది అని సాక్ష్యమిస్తున్నాడు. ప్రాణము మౌనంగా ఎలా ఉండగలిగింది? 5వ చరణాన్ని చూడండి. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ప్రియమిత్రులారా, ఎవరికో బోధించడం లేదు, తనకు తాను బోధించుకుంటూ ఉన్నాడు. తన ప్రాణానికి తాను చేసిన బోధ ఫలితమే తన ప్రాణము నిమ్మలమవడం. ఆ నిశ్శబ్దపూరితమైనటువంటి మనసులో నుండి వచ్చే స్తుతియాగమే దేవునికి ఇంపైన సువాసన. ప్రియమిత్రులారా, అనవసరమైన కలవరాలతో, భవిష్యత్తును గూర్చిన భయముతో నింపబడిన నీ మనసుకు నీవే బోధకుడువవు. నా ప్రాణమా, నీవేళ తొందరపడుతున్నావు, నాలో నీవేళ కృంగియున్నావు అంటూ ప్రాణాన్ని మేల్కొల్పి ప్రాణానికి బోధించు. చనుపాలు విడిచిన బిడ్డ మౌనంగా ఉన్నట్టు నీ ప్రాణము మౌనమైపోవాలి. ఆ విధంగా ప్రతిరోజు నీకు నీవే బోధించుకుంటే దేవుని నుండి గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా స్తుతియాగాన్ని అర్పించగలుగుతావు. అట్టి స్తుతించే నాలుక, దేవుని మహిమపరిచే పెదవులు, మౌనంగా ఉన్న మనసు దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.